South India Shopping Mall, The Wedding Mantra, Sarikotta Wedding Collection, South India Shopping Mall. వెల్కమ్ టు ఐ డ్రీమ్. తెలుగు రాష్ట్రాల్లో సివిల్స్ సాధించిన వాళ్ళందరికీ సన్మానం చేయడం రమేష్ రెడ్డి గారికి అలవాటు. అదేవిధంగా ప్రతి సంవత్సరం జరుపుతున్న ఈ కార్యక్రమం ఇప్పుడు రమేష్ రెడ్డి గారు ఒక కార్యక్రమాలు చేశారు. ప్రతి సంవత్సరం ఎందుకు చేస్తున్నారు విషయం అందరికీ తెలిసిందే. కానీ మరొకసారి అడిగి ఈసారి ఎంతమందికి సన్మానం చేస్తున్నారు, ఆ విధంగా చేయడం వల్ల వాళ్ళకి ఎలాంటి ప్రోత్సాహం వస్తుందన్న విషయాన్ని సార్ అంటే తెలుస్తుంది. సార్ నమస్తే అండి. మన కనిగిరి నేడు హైదరాబాద్ ప్రతి సంవత్సరం ఈ విధంగా చేయడం వల్ల స్టూడెంట్స్లో మోటివేషన్ తీసుకురావడం, వాళ్ళకు ఎంకరేజ్ చేయడం వస్తుంది. కానీ అందులో వచ్చిన ఆనందం మీరు ఏ విధంగా ఎంజాయ్ చేస్తున్నారు? ఈ విధంగా చేయడం వల్ల తెలుగు రాష్ట్రాల్లో ఇంకా ఎంతమంది సివిల్స్ వైపు వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నారు? ఇప్పుడు ఈరోజు ఎంతమందికి మీరు ర్యాంకులు సాధించిన అందరికి కూడా మీరు సన్మానం చేయబోతున్నారు? మురళి గారు, వెల్కమ్ టు అవర్ ఫారెస్ట్. మీరు ఎప్పుడో బ్యారన్ ల్యాండ్ చూశారు, తర్వాత మనం అందరం ఈ ప్లేస్లో రెగ్యులర్గా కలుస్తూ ఉన్నాము. సివిల్ సర్వీసెస్ రిజల్ట్స్ వచ్చాయి, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఫిలిమ్స్ రిజల్ట్ కూడా వచ్చాయి. మనం చూసుకున్నట్లయితే దాదాపు ఐటీసీఎస్ స్టార్ట్ చేసిన కాడి నుంచి ఒక 17-18 ఇయర్స్ నుంచి కూడా నెక్స్ట్ ఇయర్ జూనియర్స్ని మన కాలేజీలో కూడా చూసుకున్నట్లయితే ఫ్రెషర్స్ని వెల్కమ్ చేస్తాం. అట్లనే దీన్ని కూడా మనం ఆ విధంగా చూసుకుంటూ ఒక బ్రదర్హుడ్ లాగా, లైక్ ఒక ఫ్రెటర్నిటీ ఫ్యామిలీ లాగా ఒకరినొకరు తెలుసుకునేదానికి. ఒక్కసారి ట్రైనింగ్లోకి వెళ్ళిన తర్వాత ఆ బ్యాచ్లో ఎవరితో ట్రైనింగ్ చేస్తామో ఆ తర్వాత మళ్ళీ కలిసే అవకాశం ఉండదు. బట్ ఆఫ్ కోర్స్ లేటెస్ట్ వాట్సాప్స్ కావచ్చు, అదర్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కావచ్చు, పీపుల్ దగ్గర ఉంటున్నాయి. కానీ ఫిజికల్గా మనం ఒక చోటుకు వచ్చి ఈ మెమరీని లైఫ్ లాంగ్ క్యారీ చేసేదానికి ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ అయింది. అట్లే ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చినటువంటి అందరూ విజేతలందరూ కూడా ఇక్కడ చెట్లు నాటడం, ఒకరినొకరు తెలుసుకోవడం, తర్వాత ఇదే మెసేజ్ వచ్చేసి చాలామంది ఆస్పిరెంట్స్కి రీచ్ అవ్వడం, తర్వాత వాళ్ళందరూ కూడా తమ తమ సొంత ప్రాంతాలకు వెళ్ళి అక్కడ కూడా పీపుల్ని ఇన్స్పైర్గా చేసినట్లయితే ఎక్కువ మంది ఈ నేషన్ బిల్డింగ్ ప్రాసెస్లో పార్ట్ అవుతారనే దాన్ని నేను బలంగా నమ్ముతాను. సో దట్స్ వై కేవలం మీరు సివిల్స్ మీద వాళ్ళ మీద ఫోకస్ చేయకుండా మిగతా రంగాల్లో కూడా ఫోకస్ చేస్తే బాగుంటుంది అని ఒక అభిప్రాయం. యా, థ్యాంక్స్ ఫర్ దట్ అండి. ఐ బిలీవ్ ఇన్ లైక్ ఇంక్రిమెంటల్ అప్రోచ్. నాకున్నటువంటి ఉద్యోగం అండ్ బిజీ షెడ్యూల్స్ వల్ల ప్రస్తుతానికైతే దీని మీదనే నేను సివిల్ సర్వీసెస్, ఎందుకంటే అంత గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత అన్ని డైవర్సిఫైడ్ ఫీల్డ్స్ గ్రాడ్యుయేట్ లెవెల్లోనే కదా. లైక్ కొంతమంది డాక్టర్లు, ఇంజనీర్లు ఉన్నారు, ఐఐటిఎన్స్ ఉన్నారు, మాలాగా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, అండ్ రకరకాల ప్రదేశాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, నూక్ అండ్ కార్నర్ నుంచి కూడా సెలెక్ట్ అవుతున్నారు. సో మీరు చైల్డ్హుడ్ స్టేజ్ నుంచి కింద మనం కానీ తీసుకున్నట్లయితే ఇట్ ఇస్ పాసిబుల్. మేబీ మై ఫర్దర్ స్టెప్ వచ్చేసి లాంగ్ బ్యాక్ కూడా నేను ఒకటే చెప్పాను, పిల్లలకి హోలిస్టిక్ ఎడ్యుకేషన్ అనేది ఉండాలి. ఆ ఎడ్యుకేషన్లో లైక్ నేచర్, స్పోర్ట్స్, తర్వాత హ్యూమన్ రిలేషన్స్, ఈ మూడు పుష్కలంగా ఉంటే సంతోషమైనటువంటి సొసైటీ బిల్డ్ అవుతుందండి. ఓకే సార్, సివిల్స్ సాధించిన వెంటనే ఫౌండేషన్ కోర్స్ కన్నా ముందు ఇదొక ఫౌండేషన్ కోర్స్ మీరు ఒక ఫార్మేట్ చేస్తున్నారని అనిపిస్తుంది. ఐస్ బ్రేకింగ్ సెషన్ అని వాళ్ళందరూ అంటారు. మనం నిల్చున్న ప్లేస్లో ఇదివరకు స్విమ్మింగ్ పూల్ ఉండేది. సో ఇక్కడికి వచ్చి సడన్గా లైక్ అంటే వాళ్ళు అచీవ్ అయిన తర్వాత ఒక న్యాచురల్ ఎన్విరాన్మెంట్లో, మిగతా అన్నీ ఎట్లా ఉంటాయంటే
సీఎంస్ వాళ్ళని ఫెలిసిటేట్ చేస్తున్నారు, తర్వాత ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళందరినీ కూడా ఫెలిసిటేట్ చేస్తారు. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇట్స్ యువర్ హోమ్ కమింగ్ లాగా, అండ్ దే ఫీల్ లైక్ ఒకళ్ళతోటి వాళ్ళ అభిప్రాయాలు షేర్ చేసుకోవడం, ఫర్దర్ జర్నీ ఎలా ఉంటుంది, ట్రైనింగ్కి వెళ్ళేటప్పుడు ఎలా ప్లాన్ చేసుకోవాలి, వీటన్నిటి గురించి కూడా వాళ్ళు ఫర్దర్ ఇంటరాక్ట్ అవుతారు. అండ్ ఇక్కడ బిల్డ్ అయినటువంటి ఈ ఫ్రెండ్షిప్ వచ్చేసి దిస్ విల్ ఫర్ రెస్ట్ ఆఫ్ లైఫ్ అండి. సార్ మీతో పాటు ఈ జర్నీలో ఎవరెవరు ఉన్నారు ఇంకా? సో మనకి సందీప్ వచ్చాడు, సందీప్ 2020 కస్టమ్స్, అలాగే సాధు నరసింహారెడ్డి, తర్వాత వచ్చేసి రామరెడ్డి ఉన్నాడు, అట్లనే గాంధీ, ఇట్లా చంద్రశేఖర్ రెడ్డి, తర్వాత చాలామంది అంటే ఒక టీం వర్క్గా చేస్తున్నారు. ఈ సంవత్సరం ఎంతమంది ఉండొచ్చు అండి? ఇప్పుడు 40 దాదాపు ఒక 40 మంది కొత్త సెలెక్ట్ అయిన వాళ్ళు వస్తారు. ఇంకా సీనియర్స్ అందుబాటులో ఉన్న వాళ్ళు ఒక 30 మంది. సార్ ఈ 40 మెంబర్స్ కానీ వీళ్ళందరూ తీసుకొస్తున్నారు, సన్మానం చేస్తున్నారు, బాగుంది. కానీ వాళ్ళతో క్రికెట్ ఆడించడం అనేది ఆ కాన్సెప్ట్ ఇండియాలో ఐ డోంట్ నో ఎన్ని రిలీజియన్స్ ఉన్నాయి, కానీ క్రికెట్ని ఒక రిలీజియన్గా భావించే వాళ్ళలో నేను కూడా ఒకరా. సో ఆ జర్నీ స్టార్టెడ్ విత్ క్రికెట్ అండ్ ఇట్ విల్ కంటిన్యూ. సో చిన్న ప్రదేశంలాగా ఉన్నటువంటి ఈ ప్లేస్ని వచ్చేసి మంచి ప్లేస్గా మనం బిల్డ్ చేసుకున్నాం. ఆట ఆడేటప్పుడు మిమ్మల్ని కూడా పిలుస్తాం, మీరు ఖచ్చితంగా ఆడినా ఆడకపోయినా కూడా చూడాల్సిందే, చూడడానికి ఉంది, ఆడాల్సిందే. వెల్కమ్ టు అవర్ ప్లేస్. మీతో పాటు సందీప్ గారు? యా, సందీప్ ఉన్నాడు. సందీప్ ఈజ్ ద బడ్డింగ్ ఆఫీసర్. ఆయన ఎక్స్పీరియన్స్ జర్నీ, ఫస్ట్ ఎప్పుడు వచ్చాడు ఇక్కడికి, తర్వాత హౌ ఈజ్ క్యారింగ్ ఇట్ ఫార్వర్డ్ అనే దాన్ని మీరు ఆయన మాటల్లోనే తెలుసుకోండి. ఓకే. రమేష్ రెడ్డి గారితో పాటు ఆయన టీంలో ఉన్న సందీప్ గారు ప్రస్తుతం, ఆయన కూడా ఐఆర్ఎస్ ర్యాంక్ వచ్చింది, ఇప్పుడు ప్రస్తుతం ఆయన జాబ్ చేస్తున్నారు. ఈ టీంలో ఆయన రోల్ ఏంటి, ఏ విధంగా దాన్ని బిల్డప్ చేస్తున్నారు, ఈ ఆర్గనైజేషన్కి ఆయన సహకారం వేస్తుంది అనే విషయాన్ని రమేష్ గారు సందీప్ గారిని తెలుసుకుని. సందీప్ గారు నమస్తే అండి. నమస్కారం మురళి గారు. కనిగిరిలో కనిపించారు, ఇక్కడ కనిపించారు. సో రమేష్ రెడ్డి గారితో ఈ కాన్సెప్ట్ జర్నీ తీసుకెళ్ళడానికి మీ వంతు సహకారం ఏముందండి? ప్లస్ మీకు ఐఆర్ఎస్లో ఎంత వచ్చింది, సివిల్స్లో ఎంత వచ్చింది, ప్రస్తుతం ఐఆర్ఎస్లో ఎక్కడ జాబ్ చేస్తున్నారు? సో నేను మొట్టమొదటిసారిగా 2017లో ఇక్కడికి రావడం జరిగింది ఆఫ్టర్ సెలెక్షన్. సో దాదాపు 8 సంవత్సరాల నుంచి ఇక్కడ ప్రతి సంవత్సరం ఈ ITCSA ఈ సంస్థ యొక్క ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కొత్తగా సెలెక్ట్ అయిన ర్యాంకర్స్కి సన్మానం కార్యక్రమం చేయడం జరుగుతుంది. నాకు 2019 ఎగ్జామ్లో 244 ర్యాంక్ వచ్చిందండి. ఓకే. సో ఐఆర్ఎస్ ఆఫీసర్గా 2020 బ్యాచ్. నేను ఇప్పుడు కూకట్పల్లి డివిజన్ డిప్యూటీ కమిషనర్గా విధులు నిర్వహిస్తున్నాను. మొన్న 2 ఇయర్స్ బెంగళూరులో చేసి రీసెంట్గా వచ్చి ఉండే. సార్ మీకు ర్యాంక్ వచ్చిన తర్వాత ఎక్కడ మీరు ట్రైనింగ్ ఎక్కడ తీసుకున్నారు? ట్రైనింగ్ 2020లో లాల్ బహదూర్ శాస్త్రి అకాడమీ మసూరిలో ఒక 100 రోజుల పాటు తీసుకొని, దాని తర్వాత ఒక 1 ఇయర్ ఎక్స్ట్రాడినరీ లీవ్ అని ఉంటుంది. మరుసటిసారి యూపీఎస్సీ ప్రయత్నం చేయడం అది ఒక ఆలోచనతో ఒక సంవత్సరం లీవ్ తీసుకున్నాను. దాని తర్వాత ఇంకొక ఒక సంవత్సరం ఫరీదాబాద్ నాసిన్ హర్యానా రాష్ట్రంలో ఉంది, అక్కడ మా ట్రైనింగ్ జరుగుతుంది. దాని తర్వాత నాకు బెంగళూరులో పోస్టింగ్ వచ్చింది. ఇప్పుడు పాల సముద్రంలో కూడా ఉన్నట్లుంది కదండి? అవునండి. నాసిన్ పాల సముద్రం అనేది 2024 జనవరిలో ప్రధానమంత్రి గారు ఇనాగ్రేట్ చేశారు. అదే అకాడమీ 2023 దాకా ఫరీదాబాద్లో ఉండేది. ఆంధ్ర తెలంగాణ విభజన జరిగిన తర్వాత ఆంధ్ర రాష్ట్రానికి ఒక సెంట్రల్ ఇన్స్టిట్యూట్ రావాలి అనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం నాసిన్ అనే ఈ ఇంటర్నేషనల్ అకాడమీ ఒక ఇంటర్నేషనల్ స్థాయిలో ఆ యొక్క ప్రమాణాలతో 2024లో దాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు కంప్లీట్గా ట్రైనింగ్ అనే సిస్టమ్ మొత్తాన్ని ఫరీదాబాద్ నుంచి నాసిన్ పాల సముద్రం షిఫ్ట్ చేశారు. ఓకే. ఇప్పుడు రమేష్ రెడ్డి గారు చేస్తున్న ఈ కార్యక్రమం నెక్స్ట్ జనరేషన్ కానీ ఆస్పిరెంట్స్ కానీ లేదా ర్యాంక్ తీసుకున్న వాళ్ళకి ఏ విధంగా ఉపయోగపడుతుందండి? సో ఇక్కడ ఈ కార్యక్రమం ఏదైతే గత కొన్ని సంవత్సరాలుగా రమేష్ సార్ చెప్పినట్టు 17-18 సంవత్సరాలుగా జరుగుతుంది, ఇది ఒక సన్మానాత్మకంగా కాకుండా నేను సందేశాత్మకంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నానని చెప్తాను. ఎందుకంటే ఇక్కడ సన్మానాలు చాలామంది చేస్తారండి. బయట మేము చూసినట్టయితే సివిల్ సర్వీసెస్లో ఉత్తీర్ణులు కాగానే ఎంతోమంది మన ఇంటికి వచ్చి సన్మానం చేస్తారు. చాలామంది కొన్ని సంస్థలు ఊర్లో ఉన్న లయన్స్ క్లబ్ కావచ్చు, లేకపోతే ఇతరత్ర వీళ్ళంతా చేస్తారు. బట్ ఇక్కడ చేసేవాళ్ళు ఎవరు అంటే మా ఫ్రాటర్నిటీ వాళ్ళే. ఇక్కడ సన్మానం కాకుండా ఇక్కడ నేర్చుకోవాల్సిన అంశాలు చాలా ఉంటాయి. ఏముంటాయండి ఇక్కడ? ఈరోజు ఎవరైతే దాదాపు 35 నుంచి 40 మంది కొత్తగా సివిల్ సర్వీసెస్ సెలెక్ట్ అయిన వ్యక్తులు వస్తున్నారో వాళ్ళందరి చేత మొక్కలు నాటించడం జరుగుతుంది. ఓకే.
సో ఈ మొక్కలు నాటించడం అనేది మనం చూస్తున్నాము. అశోకుడి కాలం నాటి నుంచి ఈరోజు వరకు కూడా పర్యావరణం అనేది మనకి ఈరోజు మోస్ట్ రిలవెంట్గా ఉంది ఇప్పుడున్న గ్లోబల్ వార్మింగ్ ఈ యొక్క కంటెక్స్ట్లో. సార్ ఈ కార్యక్రమం చేయడం వల్ల నెక్స్ట్ జనరేషన్కి ఏం మెసేజ్ వస్తుంది, యాస్పిరెంట్స్కి ఎలా ఉంటుంది, అదే ర్యాంక్ సాధించిన వాళ్ళు ఏ విధంగా హ్యాపీ ఫీల్ అవుతారండి, మెసేజ్ ఏం పోతుందండి? నిజానికి ఈ కార్యక్రమం అనేది మీరు చాలామంది ఒక సన్మానాత్మకంగా ఉంది అనుకోవడం కన్నా నేను సందేశాత్మకమైన కార్యక్రమంగా చెప్పడం ఇష్టపడతాను. మొదటిగా అందరూ ఎవరైతే ర్యాంకర్స్ వస్తారో వాళ్ళు రాగానే వారితో మొక్కలు నాటించే కార్యక్రమం ఉంటుంది. అఫారెస్ట్రేషన్ పర్యావరణ రక్షణ కోసం ఈరోజు ఎంత రిలవెంటో మనందరికీ తెలిసిన విషయమే గ్లోబల్ వార్మింగ్ దృష్ట్యా. రెండవది రమేష్ రెడ్డి సార్ కావచ్చు, మన సాధు నరసింహారెడ్డి సారు అండ్ ఈ ముఖ్య ఆర్గనైజర్స్ ఎవరైతే ఉన్నారో వారు గివింగ్ ఈజ్ లివింగ్ అనే ఒక పద్ధతిలో అనే ఒక నినాదంతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఈ యొక్క ఫ్రాటర్నిటీలో దాదాపు 800 నుంచి 900 మంది తెలుగు సివిల్ సర్వెంట్స్ ఉన్నారు దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా. ఎందుకంటే ఎంతోమంది ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్స్ ఉన్నారు. ఎప్పుడు ఎక్కడ ఏ సమస్య వచ్చినా మన తెలుగు వాళ్ళకి వారిని రీచ్ అవుట్ అయితే మెజారిటీ ఆఫ్ ది ఆఫీసర్స్ దే కమ్ బ్యాక్. మెజారిటీ ఆఫ్ ది ఆఫీసర్స్ ఆ క్షణమే వాళ్ళు ఏదో ఒక రూపంలో డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ, ప్రత్యక్షంగా పరోక్షంగా సహాయపడడం జరుగుతుంది. సో ఈ కొత్తగా వచ్చిన ఈ ఆఫీసర్స్కి నెట్వర్క్ ఉండదు కాబట్టి ఇలాంటి ఒక ఫ్రాటర్నిటీలో ఒక బిగ్గర్ వరల్డ్లో వీళ్ళు భాగస్వాములు కావడం జరుగుతుంది. మూడవది ఈ సంస్థ ద్వారా, ఈ ఐటీసీఎస్సీ అనే ఇన్ఫార్మల్ అసోసియేషన్ ద్వారా కేవలం ఇది ఏదో గెట్ టుగెదర్స్ కండక్ట్ చేసి అందరికీ సన్మానం చేయడమే కాకుండా లాలన అనే ఒక నాగోల్లో ఉన్న ఆర్ఫనేజ్ కూడా దత్తత తీసుకోవడం జరిగింది. ప్రతి సంవత్సరం ఆర్ఫనేజ్కి కాంట్రిబ్యూట్ చేయడం, ఎంతోమంది ఆర్ఫన్ ఆడబిడ్డలకి పెళ్ళిళ్ళు చేసిన సందర్భాలు ఉన్నాయి ఈ ఐటీసీఎస్ఎస్ సంస్థ ద్వారా. సో దీని ద్వారా ఒక మంచి మెసేజ్ కొత్తగా వచ్చిన సివిల్ సర్వెంట్స్కి పోవడం అండ్ వారు కూడా ఇది చూసి నేర్చుకొని వారు ఎప్పుడైతే ఫీల్డ్కి వెళ్తారో ఇలాంటి ఒక సామాజిక స్పృహ అండ్ సోషల్ వెల్ఫేర్ దృక్పథంతో ఇంకా మంచిగా పనిచేస్తారనే ఉద్దేశంతో ఈ సంస్థ ఒక మెసేజ్ ఓరియంటెడ్గానే ప్రతి ఒక్కరిని ఇన్వైట్ చేసి ఎవరైతే కొత్తగా సివిల్స్ ర్యాంక్ సాధిస్తారో వాళ్ళలో స్ఫూర్తి నింపి ఒక నేషన్ బిల్డింగ్లో భాగంగా ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. దీంతో పాటుగా ప్రతి సంవత్సరం యూపీఎస్సీ మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయిన తెలుగు విద్యార్థులకు కూడా ఇంటర్వ్యూలు కండక్ట్ చేయడం, ఎవరైతే మాక్ ఇంటర్వ్యూస్ లాంటివి కండక్ట్ చేయడం, అవే కాకుండా ప్రత్యక్షంగా కొంతమంది సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్లు అండ్ ఐఏఎస్ ఆఫీసర్లు వాళ్ళ అనుభవాలను వారితో షేర్ చేసుకుంటారు. వాళ్ళ అనుభవాల గురించి వారితో డిస్కస్ చేయడం, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ సంబంధించి వారికి కొంత ఇన్సైట్స్ కల్పించడం ద్వారా ఇంటర్వ్యూలో కూడా ఎక్కువ మార్కులు తెచ్చుకునే ఆస్కారం ఉండి ర్యాంక్స్ వచ్చే అవకాశం ఉంటుందని. ఇవన్నీ చూస్తే మనం ఈ ఐటీసీఎస్సీ అనే వ్యవస్థ ద్వారా ఒక కాంప్రిహెన్సివ్గా మనం ఓన్లీ ఒక నౌకరి కాకుండా ఒక వైఖరి, మన యొక్క తెలుగు యువత యొక్క వైఖరిలో కూడా ఇంపాక్ట్ క్రియేట్ చేయడం జరుగుతుందని నేను చెప్పదలుచుకున్నాను. ఓకే, ర్యాంక్ సాధించాం తర్వాత ఉద్యోగం వెళ్తాను కాకుండా ముందు ఇక్కడ నుంచే ఫౌండేషన్ కోర్స్ అనేది స్టార్ట్ చేస్తున్నారు రమేష్ రెడ్డి గారు ఏర్పాటు చేస్తున్న సంస్థ. ఇక్కడికి వచ్చిన తర్వాత కేవలం సన్మానం కాదు, మొక్కలను నాటే దగ్గర నుండి తర్వాత మన ప్రజలతో ఏ విధంగా మమేకం అవ్వాలి అనే ప్రశ్నతో పాటు సోషల్ రెస్పాన్సిబిలిటీ ఎలా ఉండాలి అనే విషయాన్ని ఇక్కడ ఈ ఫౌండేషన్ నేర్పుతుంది. అంతేకాకుండా టోటల్గా ఉన్న ఈ మొత్తం తెలుగు రాష్ట్రాలు మొత్తం ఇండియాలో ఉన్న మన తెలుగు సివిల్ సర్వీస్ అందరికీ ఒక గ్రూప్ ఏర్పాటు చేసి ఎవరికి ఏ సమస్య వచ్చినా ఆ గ్రూప్లో పెడితే ఖచ్చితంగా వీళ్ళందరూ ఏకమై వాళ్ళకి వచ్చిన సమస్యని ఆయా ప్రాంతాల్లో నేచర్ బట్టి కూడా, ఆ ప్రాంతాల్లోని పొలిటికల్ ఇష్యూస్ బట్టి కూడా ఆ సమస్యను పరిశీలించడానికి ఈ గ్రూప్ ఎంతో సహకరిస్తుందని సందీప్ గారు చెప్తున్నారు. ఇది సందీప్ గారు రమేష్ రెడ్డి గారు పెడుతున్న ఈ కార్యక్రమంలో సక్సెస్ అవ్వాలని, ఇది మరింత ముందుకు వెళ్ళాలని. సివిల్స్ సన్మానించే కార్యక్రమంలో ఇప్పుడు మరొక గెస్ట్ని పరిచయం చేస్తున్న సంకేత్ గారు, ఏడీసీ టు తెలంగాణ గవర్నర్. ఆయన కూడా ర్యాంక్ సాధించి అతను ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లి చెందిన కుర్రాడు, ఇప్పుడు మంచి ర్యాంక్ సాధించుకొని ఏడీసీ టు గవర్నర్గా పనిచేస్తున్నారు. ఆయనకున్న అనుభవం ఏంటి, ఈ గ్రౌండ్కి రావడంలో ఆయనకున్న అచీవ్మెంట్ ఏంటి అనే విషయాన్ని అడుగుతారు. సార్ నమస్తే అండి. మీరు కూడా బెల్లంపల్లి నుంచి సాధించారు. ఈ రమేష్ రెడ్డి గారు చేస్తున్న కార్యక్రమం వల్ల ఎలాంటి ఇన్పుట్స్ వస్తాయండి, నెక్స్ట్ జనరేషన్ ఏమవుతుంది, ర్యాంక్ సాధించిన వాళ్ళకి ఎలాంటి మెసేజ్ వస్తుందండి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ బిలాంగ్ టు 2020 బ్యాచ్. సో 2020లో ర్యాంక్ వచ్చినప్పుడు రమేష్ రెడ్డి సార్ గారు కూడా మమ్మల్ని ఇక్కడికే ఇన్వైట్ చేయడం జరిగింది, మమ్మల్ని సన్మానించేసి అండ్ సార్ ఎక్స్పీరియన్సెస్. సో అప్పటికే సార్ ఆల్రెడీ
14 years of service పుట్ చేశారు. సో సార్ షేర్డ్ హిస్ ఎక్స్పీరియన్సెస్. సో ఎవ్రీ ఇయర్ సార్ ఈ ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తున్నారు ఫర్ ద ఫ్రెషర్స్. సో వాళ్ళు ఏంటి అంటే ఈ ర్యాంక్ వచ్చే ముందు చాలా ఇయర్స్ వాళ్ళు ప్రిపరేషన్లో స్పెండ్ చేస్తారు. సో ఆల్మోస్ట్ ఇంటరాక్షన్ కట్ ఆఫ్ అవుతుంది బయట సొసైటీతో, ఫ్రెండ్స్తో కానీ. సో దిస్ ఈజ్ లైక్ వెల్కమింగ్ దెమ్ బ్యాక్ ఇన్ టు ద సొసైటీ టు సర్వ్ ద పీపుల్. దే విల్ ఇంటరాక్ట్ విత్ ద సీనియర్స్, దే విల్ గెట్ టు నో వాట్ సీనియర్స్ ఆర్ డూయింగ్, ఏం చేస్తున్నారు ఏంటి, how to behave and all these things they will get to learn. In fact, it's an opportunity, and at the same time emante like this civil servant service, what it teaches to be humble. etla humble ga undalanedi it teach chestadi. Endukante evaraithe select ayyaro anta easy ga evariki raadu ee rank. They have put in like years of preparation into it. ఫర్ ఇన్స్టెన్స్ నేను తీసుకుంటే ఐ హావ్ పుట్ ఇన్ లైక్ 5-6 years. అలానే ఉదయ్ కృష్ణారెడ్డి అని ఇయర్ ర్యాంకర్ ఉన్నాడు, హీ వాజ్ ఆల్సో పుట్ ఇన్ లాట్ ఆఫ్ ఇయర్స్. కొంతమందికి ఫస్ట్ అటెంప్ట్లో వస్తుంది, సమ్ పీపుల్ గెట్ ఇట్ ఇన్ లైక్ 5th attempt 6th attempt. సో చాలా ఎఫర్ట్ పుట్ చేసి వస్తారు. బట్ మై మెసేజ్ టు దీస్ పీపుల్ ఏంటి అంటే, యాజ్ అ సీనియర్, సో యూ హ్యావ్ ఆల్రెడీ సీన్ హౌ హార్డ్ ఇట్ ఈస్ టు అచీవ్ దిస్ ర్యాంక్. సో వన్స్ యూ ఆర్ ఇన్ దోస్ షూస్ యాజ్ ఎ ఆఫీసర్ ఆర్ సమ్వన్, so someone approaches you with a problem, they might be undergoing like different battles in their lives. Maybe walla battles they might be even bigger than your battles, you never realize avi enta hardship lo unnaro. So always welcome them with a humble heart, show your empathy, be empathetic as an officer, endukante you will get lot of power with this position, and at the same time you will be having lot of responsibilities kuda. సో విచ్ ఆర్ వెరీ డిఫికల్ట్ టు ఇన్ఫ్యాక్ట్ షోల్డర్ ఆల్సో. అంటే మనం క్యారీ చేయలేని అంత రెస్పాన్సిబిలిటీస్ ఈ సర్వీస్ ఇస్తుంది, అంత పవర్ కూడా ఇస్తుంది. సో వెన్ పీపుల్ అప్రోచ్ యూ ట్రై టు బీ ఇన్ దర్ షూస్, వాళ్ళ ప్రాబ్లమ్ ఏంటో తెలుసుకొని యూ ట్రై టు సాల్వ్ దట్ ప్రాబ్లమ్. దాట్ విల్ గివ్ యూ సాటిస్ఫాక్షన్ ఇన్ దిస్ సర్వీస్. దట్ ఈస్ వాట్ ఐ ఫీల్. ఓకే, ప్రజలు పొల్యూషన్కి వచ్చినప్పుడు వాళ్ళ సమస్యను పూర్తిగా విని సగం తగ్గిపోతుంది అంటున్నారు ఏడీసీ గారు. ఆయన చెప్తుంది ఏంటంటే, గతంలో ఎన్నిసార్లు మనం రాసామని కాదు, ఒకసారి బ్రేక్ రావడంతో మరొకసారి ఎంతో ప్రజలతో మమ్మక కావడానికి ఈ వేదిక ఎంతో సహకరిస్తుందంటూ చెప్తున్నారు. ఇప్పుడు మరొక గెస్ట్ ఉన్నారు ఇక్కడ మనకి. ఆల్ ఇండియా ఫారెస్ట్ సర్వీస్లో ఆల్ ఇండియాలో 13 ర్యాంక్ సాధించిన ఐశ్వర్య రెడ్డి గారు ఉన్నారు. ఆవిడ ఒపీనియన్ ఏంటో తెలుసుకుందాం. బట్ చెప్పండి, ఇప్పుడు మీరు దాదాపు 4 సార్లు అనుకుంటే 5 సార్లు సార్, ఇది నా లాస్ట్ అటెంప్ట్ కదా. లాస్ట్ అటెంప్ట్లో వచ్చారు, సాధించారు. ఈ వేదిక మీకు ఏ విధంగా ఉపయోగపడుతుందండి? సార్, నేను ఆల్రెడీ డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ నంద్యాలగా వర్క్ చేస్తున్నాను. అక్కడ నా ఎక్స్పీరియన్స్ బట్టి నాకు ఏమర్థమైంది అంటే, డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ మధ్య కోఆర్డినేషన్ చాలా చాలా అవసరం. ఒక సర్వీస్ మనం డెలివరీ చేస్తున్నప్పుడు, అది చిన్న సర్వీస్ అయినా కూడా చాలా డిపార్ట్మెంట్స్ కంబైన్డ్గా ఎఫర్ట్ వల్లనే మనం ఎఫెక్టివ్గా గవర్నెన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఐఎమ్ కన్సిడరింగ్ దిస్ ఈవెంట్, ఈ రోజు జరిగే ఈ ఈవెంట్ని నేను నా ఫస్ట్ స్టెప్గా తీసుకుంటున్నాను టు ఇంటరాక్ట్ విత్ ద ఆఫీసర్స్ ఆఫ్ డిఫరెంట్ సర్వీసెస్. ఇప్పుడు మనకి ఈరోజు అన్ని సర్వీసెస్లో సెలెక్ట్ అయిన వాళ్ళందరూ ఈరోజు పాత బ్యాచెస్, ఈ ఇయర్ సెలెక్ట్ అయిన వాళ్ళందరూ ఒకచోటే అసెంబ్ల్ అవ్వడం వల్ల మా ఈ ఇంటరాక్షన్, ఈరోజు జరిగే ఇంటరాక్షన్ మా ఫస్ట్ స్టెప్ టువర్డ్స్ డెలివరింగ్ ఎఫెక్టివ్ గవర్నెన్స్ టు ద సొసైటీ అని భావిస్తాను. ఓకే, ర్యాంక్ సాధించాం. ఇక నెక్స్ట్ మనం గవర్నమెంట్ సర్వీస్లో జాయిన్ అయ్యి ప్రజలకు ముందు వెళ్ళేటప్పుడు ఈ బ్యాచ్ అనేది కలగడం వల్ల, వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవడం వల్ల ప్రజలతో ఎలా మనం వెళ్ళాలి, కోఆర్డినేషన్ ఎలా చేసుకోవాల విషయాన్ని ఒక మంచి వేదికగా ఈ వేదిక ద్వారా మనకు వస్తుంది అంటున్నారు ఐశ్వర్య రెడ్డి గారు. ఇదే రమేష్ రెడ్డి గారు చేస్తున్న ఈ కార్యక్రమం అంటే ర్యాంకులు సాధించిన వాళ్ళకే కాకుండా ర్యాంకులు సాధించాలనుకున్న వాళ్ళకి కూడా ఇది ఒక మంచి వేదిక. ఆల్రెడీ సాధించిన వాళ్ళకి ఇది ఒక ఎక్స్పీరియన్స్ ప్లాట్ఫామ్గా కనిపిస్తుంది, దాంట్లో ఎలాంటి సందేశం లేదు. అందరికీ స్వాగతం ఇక్కడికి. సో నేను రమేష్ రెడ్డి, 2007 బ్యాచ్ ఐపీఎస్. తరుణ్ ఇందాక ర్యాంక్ చెప్పాడు కాబట్టి నేను కూడా చెప్పాల్సి వస్తుంది. ఎక్కడ తరుణ్ గారికి? తరుణ్ బ్రో, నువ్వు ర్యాంక్ చెప్పావా చెప్పలేదా? చెప్పినావా? చెప్పుకోవచ్చా? సరే వద్దులే, తగ్గించి చెప్పాను. తగ్గించుంటే బాగుండేది, ఆంధ్ర కేడర్ వచ్చిండేది, బట్ ఇట్స్ ఫైన్. సో ఇట్స్ ఏ గుడ్ ట్రెడిషన్. అక్కడ వచ్చినట్టున్నారు, వెల్కమ్. అందరూ షార్ట్ టైంలో ప్రిలిమ్స్ మళ్ళీ క్లియర్ చేసి మెయిన్స్ రాస్తూ ఉన్న వాళ్ళు కూడా వచ్చారు.
చాలామందికి కూడా ఈ ప్లేస్తో పర్సనల్ అసోసియేషన్ ఉంది. ఐఎమ్ రియల్లీ హ్యాపీ టు వెల్కమ్ యూ ఆల్. ఈ ట్రెడిషన్ ముందుకు తీసుకెళ్దాం. మీరు ఎక్కడి నుంచి అయితే వచ్చారో ఆ స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ అండ్ ఫ్రెండ్స్ అరౌండ్ యూ వాళ్ళందరినీ ఎంకరేజ్ చేయండి. దిస్ ప్లేస్ ఈస్ ఫర్ యూ అండ్ దిస్ ఇస్ లాట్ ఆఫ్ అటాచ్మెంట్ విత్ లాట్స్ ఆఫ్ ఐటీ సిఎస్సి ఆఫీసర్స్ అందరికి కూడా ఇక్కడ ఇఫ్ ఐ టెల్ యూ ది గ్రోత్ ఆఫ్ దిస్ ప్లేస్ మ్యాక్సిమం ఒక 10-15 ట్రీస్ కూడా ఉండేవి కావు ఇక్కడ. సో టుడే వీఆర్ హ్యావింగ్ మోర్ దాన్ 6,000 ట్రీస్ ఉన్నాయి ఇక్కడ. గ్రేట్ గోస్ టు ఆల్ ఆఫ్ యూ. అట్లానే ఒక మంచి స్పోర్టింగ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలనుకున్నాను. సో ఇట్ హెల్ప్డ్ మీ విత్ యువర్ బ్లెస్సింగ్స్. I once again welcome you and lovely cricket ground is waiting there for all of you. It's an ice-breaking session. అందరికి కూడా ఈ ప్లేస్ వచ్చేసి ఒక ఇన్స్పిరేషన్గా ఉంటూ మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా ఎక్కడ పనిచేసినా కూడా సచ్ కైండ్ ఆఫ్ స్పోర్టింగ్ యాక్టివిటీస్ వచ్చేసి మీ ఫ్యూచర్ స్ట్రెస్ బస్టర్స్ అవుతాయి. అలాగే రెగ్యులర్గా మీరు కూడా ఈవెంట్స్ అటెండ్ అవుతూ కాలేజెస్కి వెళ్తూ అందరినీ కూడా ఎంకరేజ్ చేసినట్లయితే మోర్ నెంబర్ ఆఫ్ తెలుగు పీపుల్స్ రిప్రజెంటేషన్ వచ్చేసి సివిల్ సర్వీసెస్లో ఉంటుంది. ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ మనందరికి కూడా టు నో పీపుల్ ఫ్రమ్ ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్ అండ్ ఇంటరాక్షన్ చేసేదానికి ఇది ఒక గ్రేట్ ప్లాట్ఫామ్. అండ్ ఐ థ్యాంక్ ఆల్ ది పర్సన్స్ అటెండింగ్ హియర్. మోస్ట్ వెల్కమ్ అండ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ది గ్రేట్ క్రికెట్ మ్యాచ్. థ్యాంక్ యూ. ఆయన ఎంత పెద్ద పొజిషన్లో ఉన్నా, ఎంత బిజీగా ఉన్నా, ఈరోజు కూడా ఆస్పిరెంట్స్కి కూడా టైం ఇచ్చి వారికి సలహాలు సూచనలు ఇవ్వడమే కాకుండా, ఐటీసీఎస్సీ అంటే ఏదో ఇలా కూర్చొని గ్యాదరింగ్ చేయడమే కాకుండా లాలన అనే ఒక ఆర్ఫనేజ్ని దత్తత తీసుకొని సార్ యొక్క గైడెన్స్లో మనం ప్రతి సంవత్సరం ఆ ఆర్ఫనేజ్కి మనం కాంట్రిబ్యూట్ చేస్తున్నాం. ఎంతోమంది ఆర్ఫనేజ్లో ఉన్న ఆడబిడ్డలకి పెళ్లి చేయడం జరిగింది. వాళ్ళ పెళ్లికి కావాల్సిన ఖర్చులు కూడా ఐటీసీఎస్సీ భరించింది. దాంట్లో ముందుండి నరసింహారెడ్డి సార్ హస్ ప్రూవెన్ హిస్ లీడర్షిప్ అండ్ బికమ్ ఇన్స్పిరేషన్ టు ఆల్ ఆఫ్ అస్. గ్రూప్స్లో మనం చూస్తుంటాం ఆయన వర్క్ కూడా ప్రొఫెషనల్గా. సో ఐ రిక్వెస్ట్ సాధు నరసింహారెడ్డి సార్ టు టెల్ ఎ ఫ్యూ వర్డ్స్ అబౌట్ హౌ ఇట్ స్టార్టెడ్, వారి జర్నీ. ఆ రోజు 2006-7లో ఎలా మొదలైంది, లవాస్నాలో ట్రైనింగ్ జరిగే రోజుల్లో దే హ్యాడ్ థాట్ అబౌట్ దిస్. సక్సెస్ ఈజ్ అబౌట్ గ్రోయింగ్ అవర్ సెల్ఫ్ ఆర్ యువర్ సెల్ఫ్, బట్ వెన్ వీ బికమ్ ఏ లీడర్ సక్సెస్ ఈజ్ అబౌట్ గ్రోయింగ్ అదర్స్. ఈ మాటలకు ప్రతిరూపం సాధు నరసింహారెడ్డి సార్. IRS 2006 బ్యాచ్. రీసెంట్గా హైదరాబాద్లో పోస్ట్ అయ్యాను లాస్ట్ 3-4 వీక్స్ బ్యాక్. ఎర్లియర్ ఐ వాజ్ ఇన్ విజయవాడ అండ్ గుంటూరులో ఉన్నాను. నేను ఆల్మోస్ట్ 8-9 ఇయర్స్ ఏపీ రీజన్లో చేశాను. దెన్ రీసెంట్గా ఇక్కడికి వచ్చాను నేను. సో ఐటీసీఎస్ఏ ఇప్పుడు ఏ విధంగా అయితే ఈరోజు కొత్త ఆస్పిరెంట్స్ అంటే సర్వీస్లోకి వచ్చారో, ర్యాంకర్స్ వచ్చారో, మీరు ఏ విధంగా అయితే ఇంతమంది సీనియర్స్ని దాదాపు 10 years 15 years సీనియర్స్ని చాలా లిబరల్గా ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్లో ఇవ్వగలుగుతున్నారో, ఇది ఒక ప్రివిలేజ్. ఇట్స్ నాట్ దట్ రేపొద్దున నిజానికి ఆఫీస్లోకి వెళ్తే వీళ్ళు మీకు చాలా సీనియర్స్ ఉంటారు. మరి ఈ ప్రయత్నం అంతా ఎందుకు జరిగింది అంటే 2006లో మాకు సర్వీస్ వచ్చినప్పుడు, ఈవెన్ ఇంటర్వ్యూ వచ్చినప్పుడు కూడా కనీసం ప్రాపర్ గైడెన్స్ కూడా లేదు. ఎవరికెవరు చెప్పేవాళ్ళు లేరు, మెటీరియల్ లేదు, కోచింగ్ సెంటర్స్ ఎంతసేపు మీ ర్యాంక్ వేసుకునే ఇంట్రెస్ట్ తప్ప వాళ్ళకి మీ సక్సెస్ కోసం పెద్దగా ప్రయత్నం చేసే పరిస్థితి లేదు. అటువంటప్పుడు మనం ఆలోచించింది ఏంటంటే, సరే మనం సర్వీస్లోకి వచ్చాం, ఎంతో అంత నేర్చుకున్నాం, ఎంతో బుక్సో లేదా నాలెడ్జో లేదా ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది. నెక్స్ట్ ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళందరికీ ఇది పరిచయం చేయాలి. రెండోది, గ్రామీణ ప్రాంతాల్లో గవర్నమెంట్ స్కూళ్ళల్లో పిల్లలకి చాలా వరకు ఆస్పిరేషన్స్ చాలా తక్కువ స్థాయిలో ఉంటాయి. ఏదో ఒక చిన్న కానిస్టేబుల్, ఒక చిన్న టీచర్ జాబు అక్కడే అయిపోదాం, అంతకన్నా ఆలోచించే అవకాశం కానీ వాళ్ళకి ఎక్స్పోజర్ కానీ ఉండదు. కానీ ఎవరైతే సిమిలర్ నేపథ్యం నుంచి సేమ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారో వాళ్ళు కనుక సక్సెస్ అయ్యి వాళ్ళకు చూపిస్తే వాళ్ళు ఇన్స్పిరేషన్ వస్తుంది. వాళ్ళు తద్వారా ఒక పెద్ద ఆశయం కోసం ప్రయత్నం చేస్తారు. వాళ్ళతో పాటు వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ మొత్తం ఫ్యామిలీ అందరూ కూడా చాలా మార్పు వస్తుంది అనే ఉద్దేశంతో 2006లో ఒక ఇన్ఫార్మల్ గ్రూప్ లాగా మనం దీన్ని తయారు చేసాం, ఇండియన్ తెలుగు సివిల్ సర్వెంట్స్ అసోసియేషన్. దాని సబ్సిక్వెంట్గా అది జస్ట్ ఒక చిన్న మొలకలాగా స్టార్ట్ అయింది. అదే టైంలో 2007 బ్యాచ్లో తను రమేష్ జాయిన్ అయిన తర్వాత
ఇది ఒక చాలా స్పీడ్ అందుకొని చాలా బ్యాచ్లకి దీన్ని స్ప్రెడ్ చేయడం జరిగింది. సో 2006 నుండి ఎవరైతే సెలెక్ట్ అవుతున్నారో వాళ్ళందరినీ కూడా మనం డిఫాల్ట్గా ఈ ఐటీసీఎస్ఏలో మెంబర్స్ లాగా తీసుకుంటున్నాం. సో ఇనీషియల్ డేస్లో దీనికి ఒక మెంబర్షిప్ పెట్టి మెంబర్షిప్ ఫీ ఇయర్లీ ఒక 1200 రూపీస్, అంటే పర్ మంత్ 100 రూపీస్ అలా పెట్టి మనం ఏం చేసామంటే దాని ద్వారా చాలా యాక్టివిటీస్ కండక్ట్ చేసాం. ఒకటి ఆస్పిరెంట్కి సంబంధించి మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేయడం. మీరు ఆల్రెడీ సక్సెస్ అయ్యారు కాబట్టి అశోక్ నగర్ ఏరియాలో ఉండే అన్ని ఇన్స్టిట్యూట్స్ లేదా సొంతంగా ప్రిపేర్ అయ్యే వాళ్ళందరికీ ఒక మీడియం లాగా ఏర్పాటు చేసి వాళ్ళతో ఇంటరాక్షన్ చేయించడం, లేదా మీ సక్సెస్ గురించి వాళ్ళకి చెప్పడం, మీ ప్రిపరేషన్ స్ట్రాటజీస్ చెప్పడం. దాని సబ్సిక్వెంట్గా మెయిన్స్ టైంలో కానీ లేదా ఇంటర్వ్యూ టైంలో కానీ వాళ్ళకి మాక్ ఇంటర్వ్యూస్ కానీ ఇంకొకటి కానీ మనం సహాయం చేయటం. సో ఇది అందరి బాధ్యత, ఇదే నాకు కూడా బాధ్యత ఏం కాదు, ఇది మీ అందరి బాధ్యత. ఎందుకంటే మీరు సక్సెస్ కావడానికి కూడా మీకు ఎంతోమంది సహాయం చేసి ఉంటారు. ఇట్స్ నాట్ దట్ ఎవరైనా కనుక ఎవరు సహాయం లేదు నాకు నేనే అవుట్ ఆఫ్ ద బ్లూ సక్సెస్ అయ్యానంటే యూ కెనాట్ బిలీవ్ ఇట్. సో ఆ విధంగా ఏ విధంగా అయితే వచ్చారో మీరందరూ కూడా మీకు ఇప్పుడు ఈ ఫౌండేషన్ కోర్సులో జాయిన్ కావడానికి ఆల్మోస్ట్ ఒక 3 to 4 months టైం ఉంటుంది. ఈ టైంను మామూలుగా మనం సరదాగా కూడా గడపచ్చు. బట్ ఆ సరదాగా గడిపే దాంట్లో కొంత సమయాన్ని కనుక మనం ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పిల్లల కోసం లేదా మనటువంటి ఆస్పిరెంట్స్ కోసం మనం కనుక టైం కేటాయించినట్లయితే వాళ్ళ లైఫ్లో కూడా ఒక సబ్స్టాన్షియల్ చేంజ్ తీసుకొని రావచ్చు అనే ఉద్దేశంతో సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ మనం కండక్ట్ చేస్తున్నాం. సో దీంట్లో భాగంగా ఇక్కడ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఈ 3-4 months ఏదైతే ఉందో దయచేసి మీ పాత స్కూల్స్ లేదా కాలేజెస్ లేదా మీకు ఒకవేళ ఇబ్బంది అనుకుంటే, నాకు ఎవరు తెలియదు, ఎవరిని కాంటాక్ట్ తెలియదు అనుకుంటే, అది ఏ జిల్లా అయినా కానీ ఏ రాష్ట్రమైనా, తెలుగు రాష్ట్రాల్లో ఏదైనా కానీ ఏ ప్రాంతమైనా కానీ నాకు ఇంట్రెస్ట్, మా ఏరియా ఇది ఇంట్రెస్ట్, ఇక్కడ నేను చేద్దాం అనుకున్నాను చెప్తే వీ విల్ ట్రై టు అరేంజ్ అక్కడ ఉన్న కాలేజెస్ తోటి లేదా స్కూల్స్ తోటి మాట్లాడి వాళ్ళతోటి ఒక ఇంటరాక్షన్ ఏర్పాటు చేపిద్దాం. 2 లక్షల మందిలో మనం ఎంతో కొంత ఒక హోప్ని క్రియేట్ చేయడం జరిగింది. మేబీ దాంట్లో 1% మీ దానివల్ల ఇన్స్పైర్ అనుకున్నా కానీ, సో అది ఆ ఎఫర్ట్ అనేది కంటిన్యూ చేయమని నేను కోరుకుంటున్నాను. మీకు ఎక్కడైనా కావాలి అనుకుంటే వీఆర్ దేర్ టు గైడ్ యూ ఆర్ సపోర్ట్ యూ, అరేంజ్ చేయడానికి వాటన్నిటికీ అది ప్రాబ్లం లేదు. ఇంకొకటి, పిల్లలు దాదాపు 5,000 మంది పిల్లలు ఒకే చోటుకు వస్తారు, అన్ని స్కూల్స్, రూరల్ ఏరియాల స్కూల్స్ సంబంధించి. సో గీట్ ద గ్రేట్లో ఏంటంటే మన అందరం కూడా ఎవరైతే సక్సెస్ అయ్యారో ఇయ్యారో వారందరూ కూడా వెళ్ళి అక్కడ పిల్లలతో కలవడం, వాళ్ళతో మాట్లాడటం, వాళ్ళకి ఎన్నో రకాల డౌట్స్ సందేహాలు ఉంటాయి, వాటితోటి ఇంటరాక్ట్ కావడం చేస్తాం మనం. అది కూడా చాలా బాగా సక్సెస్ అయింది. ఎవ్రీ ఇయర్ వాళ్ళు మనం రిక్వెస్ట్ చేస్తూ ఉంటారు, పిల్లలు బాగా ఇన్స్పైర్ అవుతారు. ఇంకా కొన్ని సందర్భాలు అయితే వాళ్ళు వచ్చి చెప్తుంటారు, అప్పుడెప్పుడో 10వ తరగతిలో ఉన్న వాళ్ళు ఇప్పుడు ఆల్రెడీ డిగ్రీ కంప్లీట్ అయిపోయి, లేదు సార్ మేము పలానా సంవత్సరం పలానా టైంలో మేము అటెండ్ అయ్యాము, చాలా ఇన్స్పైరింగ్ ఉంది, లేదా మాకు పలానా ఉంది, లేదా మా ఆస్పిరేషన్స్ పెరిగాయని చెప్పేసి చెప్తుంటారు. సో అదొక కార్యక్రమం ఉంటుంది, అది మీ ఫ్రీ టైం తీసుకొని మనం ఒకసారి అది కూడా హైదరాబాద్లో ప్లాన్ చేద్దాం. ఇంకొకటి ఏంటంటే ఆర్ఫనేజ్ ఒకటి ఉంది మనకు, లాలానా అని ఒక ఆర్ఫనేజ్ ఉంది. మాధవ్ గారు అని చెప్పేసి తను స్టార్ట్ చేశారు. తన పిల్లలు లేకపోతే ఒక రోడ్డు దగ్గర దొరికిన చిన్న ఆడపిల్లలను తెచ్చుకొని పెంచడం మొదలుపెట్టారు. తెలిసి చాలామంది తీసుకొచ్చి ఆమె దగ్గర పెట్టడం, ఆమె చిన్న ఆర్ఫనేజ్ స్టార్ట్ చేశారు. తర్వాత గవర్నమెంట్ కూడా, మీకు ఐడియా ఉందో లేదో, ఎక్కడైనా ఈ చైల్డ్ ట్రాఫికింగ్ జరిగినప్పుడు పోలీసు వాళ్ళు తీసుకొని వచ్చి ఆ పిల్లల్ని ఆర్ఫనేజ్లో అప్పచెప్తారు. గవర్నమెంట్ నుంచి ఏం సపోర్ట్ ఏమి ఉండదు, బట్ పిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళకి ఇచ్చేస్తారు, వాళ్ళే పెంచాలి. ఆ విధంగా ఆర్ఫనేజ్లో 40 మంది ఆడపిల్లలు ఉన్నారు. తెలుగు వాళ్ళు కాదు, బీహార్ నుంచి, యూపీ నుంచి, నార్త్ ఈస్ట్ నుంచి వచ్చిన ఆడపిల్లలు కూడా ఉన్నారు. వాళ్ళంతా హ్యూమన్ ట్రాఫికింగ్లో ఉన్న ఆడపిల్లలు. వాళ్ళందరినీ తీసుకొచ్చి అక్కడ అప్పచెప్పారు. సో ఆ 40 మంది ఆడపిల్లలకి మనం ఎటువంటి లోటు రాకుండా అందరికీ ఎడ్యుకేషన్ చూస్తున్నాం, ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషను. ఒకవేళ చదువులో ఇంట్రెస్ట్ లేని వాళ్ళకి వేరే దానికి సంబంధించి వాళ్ళ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్కి సంబంధించి స్కిల్స్ 6 మంది పిల్లలకి మనం రీసెంట్గా వాళ్ళ కమ్యూనిటీకి సంబంధించి ఇక్కడ ఎవరైతే హైదరాబాద్లో ఉన్నారో చూసి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అంతా వెరిఫై చేసుకొని వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళి అక్కడ పరిస్థితులను చూసిన తర్వాత వాళ్ళతోటి ఇండెమ్నిటీ బాండ్ రాయించుకొని ఇక్కడ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటామని రాయించుకొని మనం వెళ్ళి మన సమక్షంలో ఆ పెళ్లి చేయించడం జరిగింది. దాని తర్వాత ఆ పెళ్ళి అయిన తర్వాత కూడా వాళ్ళ ఇంట్లో జరిగే చిన్న చిన్న ఫంక్షన్స్కి మన ఆర్ఫనేజ్ నుండి రెగ్యులర్గా వెళ్ళి ఆ అమ్మాయిని జాగ్రత్త చూసుకుంటున్నారో, ఏమైనా ఇబ్బంది పెడుతున్నారో అని ఎప్పటికప్పుడు కనుక్కోవడం జరుగుతుంది. అంటే మన ఇంట్లో ఆడపిల్లని ఇస్తే ఏ విధంగా చూసుకుంటామో ఆ విధంగా వాళ్ళని చూసుకోవడం జరుగుతుంది. సో ఒక మంచి కార్యక్రమం అది. అంటే సివిల్ సర్వీస్లోకి వచ్చిన తర్వాత ఒక కలెక్టర్ కనో, ఒక ఎస్పీ కనో, లేదా ఇంకొక రకంగా ఆ పోస్ట్లో ఉన్నప్పుడు మనం ఏమైనా చేసి ఉండొచ్చు.
అది కాకుండా బియాండ్ కూడా మనం చేయడానికి అవకాశం ఉంది అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలను చేస్తున్నాం. From IIT Madras in Mechanical Engineering. I got selected in Group 1 Services in 2022 batch, and currently I'm working as District Transport Officer Nandyal. And I have secured All India rank 13 in Indian Forest Services this year. Thank you. My name is Preeti. Actually, I'm from Mysore, but love towards the Telugu language and the Telangana people and Andhra people made me to come to the event. So thank you, Ram Reddy sir, for allowing me to come to the program. And I did my MSc in Agriculture Economics from Banaras Hindu University, Varanasi. Post that time into a preparation. This is my third attempt. I got 263 rank. I'm expecting IAS, Indian Administrative Service. Thank you for listening to me. Thank you so much. నమస్కారం, నా పేరు శ్రీనివాస కీర్తిరెడ్డి. ఇది నా 6th attempt. నేను born and brought up in కడప డిస్ట్రిక్ట్. తర్వాత గ్రాడ్యుయేషన్ బిట్స్ పిలానీలో చేశాను, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్. ఇట్లా ఈవినింగ్ ఇంత ప్లెజెంట్ వెదర్లో అందరినీ కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ అన్న. I belong to IRMS Accounts. I'm from Guntur. I'm currently in training and I'll be joining posting in the next month. Thank you, Bhavya. IPS Garu. Anyhow, he already introduced very well to you. I am asking to reintroduce himself. ఎవరి పేరు చెప్తే కరువు పోయి వర్షాలు పడతాయో ఈరోజు పడిందంటే క్రికెట్ ఎవరి పేరు చెప్తే వచ్చే వర్షం ఆగిపోతుందో మ్యాచ్ కోసం అతనే రమేష్ రెడ్డి సార్. ప్లీజ్ వెల్కమ్. కరువు తెచ్చాను అనుకుంటారు. బాబు నువ్వు పులివెందులని నీ నోటితో చెప్పలేదు, ఇక్కడ రా. చంద్రశేఖర్ రెడ్డి, IPS 2010 batch, DIG, and I'm originally from Karimnagar district. Thank you very much. Currently working as additional commissioner in Hyderabad GST. I am from Khammam. I did MBBS. Thanks to Ramesh Anna, Sadhu Anna for founding this ITCSA. నాకు బాగా గుర్తు 2009లో మేము సెలెక్ట్ అయినప్పుడు గోల్కొండ హోటల్లో చేశారు. స్టిల్ I have the photos. Thank you Anna. All the best to all the new entrants. Very hearty. It feels so joyous meeting everyone, all the Telugu officers at one place. Thank you. Presently working as a Deputy General Manager, South Central Rail. Srikanth Rampam. So ఈ year 904 rank వచ్చింది, expecting IRS IT. And before this, I was into corporate for a very long time. So I worked with Google and Amazon, and more so స్పెషల్ ఏంటంటే టిక్టాక్లో కూడా వర్క్ చేశారు when it was still there in India. So I was one of the first employees there. So yeah, so it is very nice to be part of this event, more so to be with all of you seniors. స్పెషల్గా ఉదయ్, నేను అంటే డిఫికల్ట్ అవుతుందంటే తను బెంగళూరు నుంచి తప్పకుండా రావాలి అని చెప్పి మరీ రప్పించారు. It's a great experience to be here, and look forward to meeting with you and knowing you all. All the respected seniors and colleagues, I'm Donepudi Vijay. I'm from IRS IT 2021 batch, currently posted in Vijayawada. And this year, I'm expecting to get into IPS. This is my first time attending ITCSA event, thanks to Ram Reddy sir and all the seniors. So feels good to be here. Nice to meet all of you. Thank you. I did my schooling here, and I studied at BITS Pilani in Tripoli. So all the very best to all the new entrants into the service. Thank you. Presently working in Secunderabad. Best wishes to all the new entrants. If you need any help with respect to railway tickets or something, you can personally message me. Thank you. Atish Reddy, I'm 2015 IRS IT. I'm native of Warangal, and I'm posted presently as Joint Commissioner Income Tax in Hyderabad. Thank you. Currently posted in Hyderabad as Joint Commissioner. Wishing you all the very best, and only sincere suggestion is please attend FC in Lavasna. That is my suggestion. ఎవరికైతే doubts ఉన్నా సరే please attend that. It will be very memorable. To all the freshers, myself Dr. Abhinav Pitta, మాది కాకినాడ. I am from IRS 2015 batch. Put posted in Hyderabad as Joint Commissioner. Thank you. IRMS Accounts. I am from Machalla, Palnadu district, and under the guidance of Ramirez Anna, we are going forward in railways. Thank you. Sir, 23 batch, sir. శ్రీకాంత్ పెళ్ళైందా ఇంకా అవ్వలేదా? సార్ పక్కన చేశాడు.
సార్ క్రెడిట్ కోసం అడిగారు, మర్చిపోయారు సార్. పెళ్లి కాని వాళ్ళు ఎవరన్నా ఉంటే ఒకవేళ చెప్పామేమో అనుకున్నాను. సార్ ఎంకరేజ్ చేసి మరి పెళ్లి చేసారు, దగ్గర ఉంది. ఎవరైనా పెళ్లి కాని వాళ్ళు ఉంటే చెప్పండి, దిస్ ఈస్ ద ప్లేస్ ఫర్ యూ టు సచ్ మ్యాచ్ అనమాట. అంటే ఫీడ్బ్యాక్ బాగా ఇస్తారన్న మంచిగా అందరికి. ఐఎమ్ పోస్టెడ్ యాజ్ DCM సికింద్రాబాద్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. మై నేమ్ ఇస్ CS Shravan Kumar Reddy. ఈ ఇయర్ ఆల్ ఇండియా ర్యాంక్ 62 వచ్చిందండి, ఎక్స్పెక్టింగ్ IAS. అండ్ ఐ హెల్ప్ ఫ్రమ్ షాద్నగర్ ఏరియా ఆఫ్ తెలంగాణ స్టేట్. అండ్ IIT బాంబే నుంచి పాస్అవుట్ అయ్యాను, 17 బ్యాచ్. అండ్ సివిల్స్లో దిస్ ఇస్ మై సెకండ్ ర్యాంక్. 22 ఎగ్జామ్లో కూడా 426 ర్యాంక్ వచ్చింది. కరెంట్లీ అండర్గోయింగ్ ట్రైనింగ్ యాజ్ ఇండియన్ రైల్వే మేనేజ్మెంట్ సర్వీస్ ప్రొఫెషనల్. Kadamuri Hariprasad Raju. I am from Kadapa. So I graduated in IIT Kharagpur in 2020 batch. So after that I worked in Microsoft for 1 year and I started pursuing civil services. So na second attempt lo IRMS CSE 2023 వచ్చింది. After that ఈసారి rank clear అవ్వలేదు. I am hoping to join in December. Yeah, okay. I have secured 40th rank in Indian Forest Service this year. So I was born and brought up in Godavarkani. It is in Peddapalli district, Telangana. So I have graduated in 2021 from the College for University, which is right behind this ground. So it's homecoming from me. And this is my second attempt at Indian Forest Service, and I have secured that and probably joining the FC. Yeah. This is Indian Telugu Civil. Yeah, I used to play cricket here in this ground. 6 attempts ఇచ్చాను, 4 times ఇంటర్వ్యూ వరకు వెళ్ళాను, బట్ ఐ కుడెంట్ మేక్ ఇట్. దిస్ టైమ్ IFS ఇచ్చాను అండ్ ఐ గాట్ 55th ర్యాంక్. యా, అండ్ మై హాబీస్ ఇంక్లూడ్ వాచింగ్ మూవీస్ అండ్ రీసెంట్లీ ఐ స్టార్టెడ్ బర్డ్ వాచింగ్ యాజ్ ఎ హాబీ. సో వాతావరణం చల్లగా హ్యాపీగా ఉంది. లెట్స్ చిల్ గైస్. వచ్చేసి సివిల్ ఇంజనీరింగ్ ఫ్రమ్ IIT హైదరాబాద్ 2020లో పాస్ అవుట్ అయ్యానండి. తర్వాత పోస్ట్ 1 year ఒక అగ్రి స్టార్టప్లో మా ఫ్రెండ్స్తో కలిసి వర్క్ చేశాను. సో అది ఫెయిల్ అవడంతో తర్వాత నేను సివిల్ సర్వీసెస్లో రావడం జరిగింది. సో ఇది నా 3వ అటెంప్ట్ అండి. సో దిస్ ఇయర్ ఐ హ్యావ్ సెక్యూర్డ్ ర్యాంక్ 119 అండ్ ఎక్స్పెక్టింగ్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్. అండ్ మై హాబీస్ ఇంక్లూడ్ ప్లేయింగ్ క్రికెట్ అండ్ వర్కింగ్ అవుట్ అండి. థ్యాంక్ యూ. వర్కింగ్ అవుట్ అంటే ఏం చేస్తూ ఉంటావు? 6 pack బాడీ మెయింటైన్ చేస్తావు? 6 pack కాదండి, జస్ట్ వెయిట్ లిఫ్టింగ్. నాకు ఒక డౌట్, ఇప్పుడు వచ్చే వాళ్ళంతా IITs అంటున్నారు, మీరు IITs ఇంజనీరింగ్ చదవడానికి వెళ్ళారా లేక సివిల్స్ చదువుకోవడానికి వెళ్ళారా? స్టార్టింగ్ వేరే ఆప్షన్ లేక వెళ్ళామండి. తర్వాత సివిల్ ఇంజనీరింగ్ కాబట్టి సో సివిల్ సర్వీస్ కావాలి. దేర్ ఈస్ సేయింగ్ అనమాట ఇండియాలో, ఫస్ట్ వి విల్ డూ ఇంజనీరింగ్, ఆఫ్టర్ దట్ వి విల్ డిసైడ్ వాట్ టు డూ, వాట్ టు బికమ్. సో అట్లానే అందరూ ఆల్ ద బెస్ట్ గణేష్. థ్యాంక్ యూ. నా పేరు బాణ వెంకటేష్. నేను శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ నుంచి వచ్చా. నేను లాస్ట్ ఇయర్ 467 ర్యాంక్ వచ్చింది. IPSలో ఉన్నా, ఇప్పుడు పోలీస్ అకాడమీలో ట్రైనింగ్లో ఉన్నాను. ఈ ఇయర్ ర్యాంక్ 15 వచ్చింది. ఇప్పుడు IAS ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో లాస్ట్ ఇయర్ కూడా నాకు ఎగ్జాక్ట్గా 1 year అవుతుంది. ఇది మళ్ళీ డేజావులా ఉంది. మళ్ళీ ఎగ్జాక్ట్గా 1 year బ్యాక్ ఇక్కడే వచ్చి సీనియర్స్తో క్రికెట్ ఆడి మేము గెలిచాం ఇప్పుడు మ్యాచ్. ఇప్పుడు కూడా మంచిగా మ్యాచ్ ఆడదాం అనుకుంటున్నా. సేమ్ గెలిచారంటే ఓన్లీ సీనియర్సే బ్యాటింగ్ చేసినట్టు గుర్తు నాకు. ఎలా గెలిచారు? వాళ్ళ సపోర్ట్తో గెలిచాను. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఈరోజు మళ్ళీ అందరినీ కలిసినందుకు. సో ఇప్పుడు వచ్చిన ర్యాంకర్స్కి విష్ ఆల్ ద బెస్ట్ అండ్ వీఆర్ గోయింగ్ టు స్పెండ్ గుడ్ టైమ్ ఇన్ FC. థ్యాంక్ యూ. సర్వీసెస్లో అండ్ ఇది నా లాస్ట్ అటెంప్ట్. లాస్ట్ ఇయర్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్లో 109 ర్యాంక్ వచ్చింది. అండ్ యా, అదే FCకి వెళ్ళడానికి ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. అండ్ లాస్ట్ ఇయర్ కూడా మళ్ళీ వచ్చి అండ్ అగైన్ ఐ వాంట్ టు ఎంజాయ్ దిస్ ఈవెంట్ అగైన్. హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. నా పేరు సాయి చైతన్య. నేను ఆదిలాబాద్ డిస్టిక్ నుంచి వచ్చాను. నాకు లాస్ట్ ఇయర్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ వచ్చింది. ఈ ఇయర్ నాకు ఆల్ ఇండియా ర్యాంక్ 68 వచ్చింది. ప్రాబబ్లీ ఐ విల్ బీ గెటింగ్ IAS. ఇక్కడ ITCSకి నేను రావడం 2వసారి అండి. చాలా ఆనందంగా ఉంది. మోరోవర్ నా గ్రాడ్యుయేషన్ నేను NIT Trichy నుంచి చేశాను. నేను మెకానికల్ ఇంజనీరింగ్ ఫ్రమ్ ఇన్ 2019. మై హాబీస్ ఇంక్లూడ్ ప్లేయింగ్ ఫ్లూట్, ప్లేయింగ్ కీబోర్డ్ అండ్ సమ్టైమ్స్ సింగింగ్. అంతే. నాకు ఈసారి సివిల్ సర్వీస్లో ఆల్ ఇండియా 146 ర్యాంక్ వచ్చింది. సో నాకు IPS వస్తుంది. సో నా హాబీస్ వచ్చేసి ప్లేయింగ్ స్పోర్ట్స్. ఈ మధ్య కొత్తగా అడ్వెంచర్ రైడింగ్ స్టార్ట్ చేశాను. ఇట్ వాజ్ నైస్ మీటింగ్ యూ ఆల్. మెకానికల్ ఇంజనీరింగ్ ఫ్రమ్ IIT Guwahati. దాని తర్వాత ఆల్మోస్ట్ 5 to 6 years సాఫ్ట్వేర్లో ఎక్స్పీరియన్స్ ఉంది, Siemens, Alstom అని. దాని తర్వాత ఐఎమ్ కరెంట్లీ వర్కింగ్ ఇన్
I be in Kerala, posted in Kerala, sir. This year I got 905 rank, probably expecting IRS, income tax or Indian audit and account service. పేరు శ్రీనికేష్, ఐఐటి ఢిల్లీ నుంచి గ్రాడ్యుయేషన్ అయిపోయింది అండ్ ఐఎమ్ ఫ్రమ్ వరంగల్. ఈ ఇయర్ 938 ర్యాంక్ వచ్చింది అండ్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ రైల్వే మేనేజ్మెంట్ సర్వీసెస్ అండ్ అందరికీ కంగ్రాట్స్ హూ హ్యావ్ సెక్యూర్డ్ దర్ ర్యాంక్. థ్యాంక్ యూ. నేను మిర్యాలగూడ నుంచి వచ్చాను. ఐఐటి ఢిల్లీలో కంప్యూటర్ సైన్స్ 2018లో కంప్లీట్ చేశాను. ఈ ఇయర్ 11th ర్యాంక్ వచ్చింది ఫారెస్ట్ సర్వీసెస్లో. ప్లేయింగ్ క్రికెట్ ఈస్ మై హాబీ అండ్ ఫ్రెండ్స్తో చిట్ చాట్ చేయడం అంతే. థ్యాంక్ యూ. నేను బోర్న్ అండ్ బాటప్ ఇన్ హైదరాబాద్, తర్వాత ఐఐటి బాంబేలో 17 to 21 బ్యాచ్ కంప్యూటర్ సైన్స్ చేశాను గ్రాడ్యుయేషన్. తర్వాత 9 months గోల్డ్మెన్ సాక్స్లో వర్క్ చేశాక వదిలేసి సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. ఈ అటెంప్ట్ నాకు 231 ర్యాంక్ వచ్చింది. ప్రాబబ్లీ ఫారెన్ సర్వీస్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. యా, థ్యాంక్ యూ. ఆల్ ఇండియా ర్యాంక్ 225 వచ్చింది. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఐపీఎస్ ఆర్ ఐఆర్ఎస్. సో నైస్ టు మీట్ యూ ఆల్. స్పెషల్ థ్యాంక్స్ టు రమేష్ రెడ్డి సార్ అండ్ ITCSA ఫర్ ఆర్గనైజింగ్ దిస్ ఈవెంట్. మై హాబీస్ వచ్చేసి క్రికెట్, వాలీబాల్ అండ్ జాగింగ్. థ్యాంక్ యూ. And expecting to join the Indian Police Service. So I am from Guntur district. So I did my graduation from Guntur Medical College and this is my 4th attempt and I am really passionate about cricket and looking forward to play a very good cricket match. Thank you. నేను కర్నూలు నుంచి, నేను పుట్టింది పెరిగిందంతా కర్నూలులోనే. నా గ్రాడ్యుయేషన్ కూడా కర్నూలు మెడికల్ కాలేజ్ నుండి 22లో అయిపోయింది. ఇది నా సెకండ్ అటెంప్ట్లో 375 వచ్చింది. ప్రాబబ్లీ ఐఆర్ఎస్ రావచ్చేమో అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నా పేరు సాయి భార్గవ. I completed my graduation from IIT Madras 2020లో. సో 4th అటెంప్ట్లో 798 ర్యాంక్ వచ్చింది అండ్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ IRMS సర్వీస్. థ్యాంక్ యూ. My name is Tarun Reddy. I got All India 488 rank this year. I'm expecting IRS, IT or Customs. Thank you. Good evening everyone. నా పేరు జయసింహారెడ్డి. ఐఎమ్ ఫ్రమ్ హనంకొండ, తెలంగాణ. అండ్ నాకు ఈ ఇయర్ ఆల్ ఇండియా 46th ర్యాంక్ వచ్చింది. ప్రయర్ టు దిస్ ఐఎమ్ ఆల్రెడీ ఇన్ ది ఇండియన్ పోలీస్ సర్వీస్. సో it feels nice to be back here. So I missed ITCSA event already 2 times miss ayanu because I was giving mains. 2022 I got 217 rank. That year I couldn't attend because I was giving mains again. And 2023 I got 104 rank. That year also I couldn't attend because I was giving mains. So here finally I'm getting the service and I'm glad to be back here. Looking forward to meeting you all. Thank you. Good evening andarki. సో నా పేరు ఉదయ్ కృష్ణారెడ్డి. నేను ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం ఓల్పాలెం గ్రామం నుంచి వచ్చాను. సో 2023లో నాకు ఆల్ ఇండియా ర్యాంక్ 780 వచ్చింది. సో అప్పుడు ఇండియన్ రైల్వే మేనేజ్మెంట్ సర్వీస్లో అకౌంట్స్ తీసుకొని ఉన్నాను. దాని తర్వాత మళ్ళీ ఈఓఎల్ తీసుకుని మళ్ళీ 2024 అటెంప్ట్ ఇచ్చాను. ఈ ఇయర్ నాకు 350 ర్యాంక్ వచ్చింది. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఐపీఎస్ దిస్ ఇయర్. అండ్ ఇక్కడ స్పెషల్ మెన్షన్ ఏంటంటే, నేను కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు మాకు రమేష్ రెడ్డి సారు ఆయన సక్సెస్ అనేటువంటిది నాకు ఎంతో స్ఫూర్తిదాయకం. ఆ టైంలో సార్ ఐపీఎస్ సెలెక్ట్ అయి ఉన్నారు. సో నేను మళ్ళీ సార్ గురించి అప్పుడు వచ్చినటువంటి పేపర్ కటింగ్ని మా రూమ్లో స్టిక్ చేసుకొని మరీ చదవటం జరిగింది. సో ఆయన స్ఫూర్తిగా ఇప్పుడు అదే సారు ముందు నేను మళ్ళీ ఐపీఎస్గా సెలెక్ట్ అయ్యి ఈ ITCSAలో పార్ట్ అయ్యి మాట్లాడటం అనేటువంటిది ఇది కూడా నాకు ఒక సక్సెస్గా నేను ఫీల్ అవుతున్నాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి